Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, righteousness for unrighteousness. Let's exchange at the cross. Let's exchange. See, when you have an encounter with the glory of God, దేవుని మహిమను కలుసుకున్నప్పుడు, when God's glory shines upon you, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు what happens? ఏమవుతుంది? All the scenery of your life shall be changed. నీ జీవిత పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. Your days of mourning shall come to end. నీ యొక్క దుఃఖ దినములు అకస్మాత్తుగా ఆగిపోతాయి. The Lord told to Moses to pronounce the blessing upon the children of Israel like this. దేవుడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల మీద ఈ విధముగా ఆశీర్వాదాన్ని ఉచ్చరించమని. Tell Aaron to command the blessings like this. ఆయన ఏమన్నాడంటే, అహరోనుకి చెప్పు, ఆశీర్వాదం ఈ విధంగా వారి మీద ఆజ్ఞాపించమని చెప్పు అన్నాడు. This is how you need to bless. ఈ విధంగా నీవు ఆశీర్వదించాలి. The Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. The Lord make his face shine upon you and keep you. యెహోవా తన యొక్క ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. The Lord, again he says, make his countenance shine upon you and grant you peace. మళ్ళా ఏమన్నాడంటే, ఆయన తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. We never understood that. మనం దాన్ని అర్థం చేసుకోలేదు అసలు. Scientists, doctors did a survey in the US some years ago. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో కొంతమంది శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక సర్వే చేశారు. They studied the lives of the children who had a father and who doesn't have a father. తండ్రి ఉన్న పిల్లలకు, తండ్రి లేని పిల్లలను గురించి వారు ఒక ప్రత్యేకమైన సర్వే చేశారు వారు. See, by the way, don't misunderstand me. If you have no father, please, I'm not in any way putting you down. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ మీలో ఎవరికైనా తండ్రి లేకపోతే మిమ్మల్ని ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అవమానపరచట్లేదు, నన్ను అర్థం చేసుకోండి. This is just a study that happened. ఇది ఎవరో చేసిన ఒక సర్వే మాత్రమే. And in that study, వారు చేసిన ఆ యొక్క స్టడీలో people who do not have father or who didn't see father's face at least once in their lifetime, their mental stability was totally in a disordered confusion, in a confused state. తండ్రి లేని పిల్లలు, అసలు వారి జీవితంలో తండ్రినే చూడని పిల్లలు ఎట్లా ఉన్నారంటేనంట, వారి యొక్క మతి స్థిమితంగా లేని పరిస్థితులు, చాలా అన్స్టేబుల్ గా ఉన్నట్టుగా వాళ్ళ సర్వేలో చెప్పారు. This is what the doctors said. డాక్టర్స్ ఇట్లాగన్నారు. They said one part of their brain doesn't seem to grow to a matured state. వారి యొక్క బ్రెయిన్ లో ఒక భాగము ఆ యొక్క పరిపక్వతలోనికి అసలు ఎదగటం లేదంట. When they compared with a child who had a relationship with the father, తండ్రితో సహవాసము లేకపోతే సంబంధము కలిగిన ఆ పిల్లలతో ఈ పిల్లల్ని పోల్చినప్పుడు, they did a study on the brain. The moment the child looks the father's face, something in the brain triggers to function. ఆ యొక్క వాళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ బిడ్డ ఎప్పుడైతే తండ్రిని చూస్తాడో, చూడగానే వారి యొక్క బ్రెయిన్ లో ఏదో ఒక కదలిక వస్తుందంట. And that doesn't happen even if the child sees hundreds of faces. ఆ విధమైన కదలిక ఈ చిన్న బిడ్డ ఎంత మంది ముఖాలు చూసినా రాదంట బ్రెయిన్ లో. Do you understand what is said? అర్థమైందా నేను చెప్పింది? That part of brain is stimulated, it's triggered when the child sees the face of the father. ఆ బ్రెయిన్ లో ఆ భాగము తండ్రిని చూసినప్పుడు ఆ పిల్లల బ్రెయిన్ లో ఆ విధమైన కదలిక వస్తూ ఉంది. The pathetic situation is, even many children have fathers, but fathers don't smile at their kids. కానీ ఒక విచారకరమైన పరిస్థితి ఏంటంటే, చాలా మంది పిల్లలకి తండ్రులు ఉన్నారు కానీ పిల్లల మొహం చూసి ఆ తండ్రులు కనీసం నవ్వను కూడా నవ్వరు. They don't play with kids. పిల్లలతో ఆడరు అసలు. That's worse than being fatherless. అది తండ్రి లేకపోవటం కంటే అది ఇంకా ఘోరం. తండ్రి ఉండి కనీసం పట్టించుకోకుండా ఉంటాం.
they give love in terms of 5-star chocolate. వాళ్ళు ప్రేమని ఎట్లాగిస్తారంటే పిల్లలకి 5-స్టార్ చాక్లెట్ల రూపంలో ఇస్తారు. They don't spend time, so that's the reason they go and buy chocolate and give. పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి చాక్లెట్లు కొనుక్కొని తీసుకొచ్చి పిల్లలకి They give new dress, లేకపోతే కొత్త bట్టలు కొనిస్తూ they ఉంటారు, give gold rings. లేకపోతే బంగారం కొనిస్తూ ఉంటారు. But they don't realize one part of the brain of the child is not developed because the face of the father is not shining upon the face of the child. కానీ వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించరు, ఏంటనంటే ఈ తండ్రి ముఖము ఆ బిడ్డ ముఖం మీద ప్రకాశించినప్పుడు ఆ బిడ్డల యొక్క మెదడు ఎదగట్లేదు, ఎదుగుతుంది, ప్రకాశించినప్పుడు ఎదుగుతుంది అన్న విషయం వాళ్ళు గ్రహించరు. Elderly people say like this, పెద్దోళ్ళు ఇట్లాగంటారు, oh, we took that girl to be our daughter-in-law ఆ అమ్మాయిని మా కోడలుగా చేసుకున్నాం, because that daughter-in-law, I mean, she doesn't have father, ఎందుకంటే ఆ పిల్లకి తండ్రి లేడు, but she did a mess in our house. కానీ ఆమె మా ఇల్లంతా పాడు చేసింది. Many people told us that she is mad, చాలా మంది చెప్పారు ఆ అమ్మాయికి మైండ్ సరిగ్గా పనిచేయదని, but we took her because there is no father. కానీ మేము ఎందుకు చేసుకున్నామంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు కదా అని చేసుకున్నాం. See, this is just an old saying that doesn't mean, I don't mean, again, see, please don't misunderstand me, I don't mean single people, I mean people who have single parents, they are not, I mean, I'm not telling they are bad. ఇది వరకు కొంతమంది అట్లా అనేవాళ్ళు అండి, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా లేకపోతే ఒక్క తల్లి తండ్రి ఉన్న పిల్లలు అట్లాగా ఆ విధంగా ఉంటారని నేను అంటలేదు, అది నేను అంటున్న మాట కాదు. Can you, I mean, did you listen like this what I'm saying? నేను చెప్పేది మీరు విన్నారు కదండి, అందరూ విన్నారా? అర్థమైంది కదా? Listen from somebody else. ఇంకెవరి దగ్గర విన్నారా? People who don't have the father, something is wrong with them, తండ్రి లేకపోతే వాళ్ళు ఏదో తేడా కనిపిస్తుంది. because there is something that happens when the father's face shines upon a child. ఎందుకంటే ఆ తండ్రి ముఖము పిల్లల ముఖం మీద ప్రకాశించినప్పుడు ఆ పిల్లల్లో ఏదో జరిగిద్ది. And the Lord said to Moses to command Aaron to bless like this. కాబట్టి దేవుడు మోషేతో చెప్పాడు, అహరోనుకి చెప్పు ఈ విధంగా నా ప్రజల మీద ఆశీర్వాదాన్ని ఉచ్చరించు. The Lord shall lift up his countenance upon his people and grant them peace. యెహోవా తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. The word peace comes from the Hebrew word shalom. ఈ సమాధానం అన్న మాట హెబ్రీ భాషలో షాలోమ్ అన్న మాట నుంచి రాయబడింది. Shalom means nothing missing, nothing broken. షాలోమ్ అంటే అర్థం ఏంటంటే ఏది తప్పిపోకుండా ఏది విరిగిపోకుండా సంపూర్ణముగా ఉన్నది అని అర్థం. When God's face shines upon you, nothing will be missing in your life, nothing will be broken in your life. దేవుని ముఖము ఎప్పుడైతే నీ మీద ప్రకాశించబడుతుందో అప్పుడు నీ జీవితంలో ఏది విరిగిపోయినది ఉండదు, ఇక ఏది తప్పిపోయినది ఉండదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you encounter that glory of his presence, ఆయన సన్నిధి యొక్క మహిమను నీవు కలుసుకున్నప్పుడు, many times the psalmist says like this, Lord, let the light of your countenance shine upon your servant. చాలా పర్యాయాలు కీర్తనకారుడు ఇట్లాగా అన్నాడు, ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి నాయనా, and bless your people. నీ ప్రజలను ఆశీర్వదించు. Something happened, and the Lord told to Moses like this, thus thou shalt invoke my name and I shall bless them. అప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, ఆ విధముగా నీవు నా నామమును వారి మీద ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. Every time you say the Lord shall lift up his countenance, the Lord shall shine upon your children, every time you say like that, I am going to bless. ఆయన ఏమన్నాడంటే యెహోవా తన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేయును, యెహోవా తన సన్నిధి కాంతిని మీద ప్రకాశింపచేయును నువ్వు చెప్పినప్పుడల్లా కూడా నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, certain things we shouldn't question God. కొన్నిసార్లు కొన్ని విషయాలు మన ప్రభువుని ప్రశ్నించకూడదు. How many of you drive a bike? ఎంతమంది బండి తోలగలరు? See, nowadays you have the self start button. ఇప్పుడు మనకి సెల్ఫ్ స్టార్ట్ బండ్లు వచ్చినాయి. Previous days you need to kick start the bike. ఇంతకు ముందు మీరు ఏదైనా బండి స్టార్ట్ చేయాలంటే దాన్ని కిక్ చేసి స్టార్ట్ చేయాలి. Right or wrong? అవునా కదా? Now some bikes has only self start but no kick. ఇప్పుడు కొన్ని బండ్లకైతే అసలు కిక్కే లేదు, ఆ బండి స్టార్ట్ చేయటం ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటనే ఉంటుంది. So the moment you
bought the vehicle, there the showroom people said, when you want to start, you need to on the engine and then press this button and then hold the brake and then your bike starts. ఏం చెప్తారంటే బండి కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు, మీరు బండి స్టార్ట్ చేయాలంటే తాళం తిప్పి ఇంజిన్ ఆన్ చేసి బ్రేక్ పట్టుకొని ఈ బటన్ నొక్కాలని చెప్తారు. What you will do? నువ్వేం చేస్తావు? You will do the same. అదే చేస్తావు. You don't question them. I will start without keeping the key. నువ్వు వాళ్ళు చెప్పినట్టే చేస్తావు, కానీ అసలు నేను తాళం పెట్టకుండా ఈ బటన్ నొక్కి స్విచ్ నేను బండి స్టార్ట్ చేస్తాను నువ్వు అనవు. Do you say? చెప్తారు అట్లాగా? I want a bike which I want to start without keeping the key. అసలు తాళం పెట్టకుండా స్టార్ట్ అయ్యే బైక్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతారా? Why? ఎందుకు? That is designed like that. ఆ విధంగా తయారు చేశారు. అదంతా Your blessing is designed like this. నీ ఆశీర్వాదం కూడా అట్లాగే చేయబడింది. Every time you say, the Lord shall keep me, the Lord shall make his face shine upon me, the Lord shall lift up his countenance upon me, you kickstart the blessing in your life. చూడండి, యెహోవా నన్ను ఆశీర్వదించి కాపాడును గాక, యెహోవా తన ముఖకాంతి ప్రకాశింపచేసి నన్ను కరుణించును గాక, యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగుచేయను గాక. ఈ మాట నువ్వు పలికినప్పుడల్లా నువ్వేం చేస్తున్నావు అంటే ఆశీర్వాదాన్ని నువ్వు కిక్ స్టార్ట్ చేస్తూ ఉన్నావు. My English Bible says, thus you shall invoke the blessing. నా ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ఆ విధముగా పలుకుట వలన నీవు ఆశీర్వాదాన్ని పిలుస్తున్నావు, ఆశీర్వాదాన్ని కలిగిస్తున్నావు అని రాయబడింది. In other words, the blessing that is not effective, that is in the dormant, will become active the moment you speak these words. అంటే ఈ మాట పలికినప్పుడు పని చేయకుండా నిలవున్న ఆశీర్వాదము కదలికలోనికి వచ్చి నీ జీవితం మీద పని చేయటం ప్రారంభమవుతుంది. Hallelujah. Hallelujah. If you say, I don't want like this, I just want to say, if God wants to bless me, he will bless me. If God doesn't want to bless me, he doesn't bless me. But I don't do anything. I will just sit as dumb as a nut in this chair. If God wants to bless me, I will bless. If you talk this nonsense, you shall never ever be blessed in your life. ఒకవేళ నీవు ఇట్లా కాకుండా దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడులేండి, ఆశీర్వదించకూడదు అనుకుంటే ఆశీర్వదించడు, ఇలాంటివి ఏమి నేను చెయ్యను, ఇలాంటివి ఏమి నేను మాట్లాడను, నేను ఇట్లాగే కూర్చుంటా, నేను ఇట్లాగ పలకను అంటే కూర్చో, నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడవు. Do you understand this? అర్థమైందా? The reason why I'm trying to say this, God always wanted his people to be conscious of his presence. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు తన సన్నిధిని గూర్చిన గమనమును కలిగి ఉండాలని ఆశిస్తాడు. The Lord shall make his face shine upon you. యెహోవా తన యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేసి. The sun that shines in Telangana is not different from the sun that shines in Andhra Pradesh. చూడండి, తెలంగాణలో ఉదయించే సూర్యుడికి ఆంధ్రాలో ఉదయించే సూర్యుడికి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. Hello? వింటున్నారా? The sun that shines in the United States is not different than the sun that shines in India. అమెరికా దేశంలో ఉదయించే సూర్యునికి భారతదేశంలో ఉదయించే సూర్యునికి వ్యత్యాసం ఏమీ లేదు. Is there white sun in US? అమెరికాలో ఏమైనా తెల్ల సూర్యుడు ఉన్నాడా? Is there a dark moon in the US? లేకపోతే అమెరికాలో ఏదైనా నల్లచంద్రుడు ఉన్నాడా? Hello? చెప్పండి. What I'm trying to say, చెప్పండి, నేను ఏం చెప్తున్నాను? the Lord said, I shall be an everlasting light. ప్రభు అంటున్నాడు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా It ఉంటాను. does not matter who thinks about your life, who helps you and who doesn't help you. నీకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సహాయం చేయరు, ఎవరు నీ గురించి ఆలోచిస్తారు, ఎవరు నీ గురించి ఆలోచించారు, అవన్నీ పెద్ద పట్టవు. Your moon, your sun, they shall no longer be the source and sustenance of your life. నీ సూర్యుడు నీకు నీ జీవితానికి మూలాధారము కాదు. If you understand science, మీరు గనక సైన్స్ అర్థం చేసుకుంటే go and search in the Google. మీరు వెళ్ళి గూగుల్లో వెతకండి. Just type what would happen if sun doesn't shine. సూర్యుడు ఉదయించకపోతే ఏం జరుగుతుంది అని గూగుల్ సెర్చ్ కొట్టండి ఒకసారి. You will get studies, hundreds and hundreds of pages of studies where scientists has confirmed the whole earth will die in less than 2 weeks if sun stops shining for 2 weeks. కొంతమంది శాస్త్రవేత్తలు అనేక మంది దాని మీద స్టడీ చేసిన కొన్ని వందల పేజీలతో ఉన్న కొన్ని అనేకమైన రీసెర్చ్లు మీకు కనిపిస్తే వెళ్ళి వెతికితే, సూర్యుడు కనుక ఉదయించడం ఆగిపోతే 2 వారాల కంటే తక్కువ సమయంలోనే ప్రపంచమంతా కూడా అంతమైపోతుంది. The source of life just dies. Life cease to exist. అంటే ఏమవుతుందంటే జీవం ఇక ఉండదు భూమి మీద, ఏ జీవరాశులు బతకలేవు ఇక, ఎందుకంటే వెలుగు లేకపోతే. Even the most powerful bacteria dies if there is no sun. ఎందుకంటే సూర్యుడు కనుక ఉదయించకపోతే
బాగా శక్తివంతమైన బ్యాక్టీరియా కూడా చచ్చిపోద్దంట. All the activities that were now happening, the energy, the everything, the mechanics of energy, everything, power, it comes to halt. ఇప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు ఉదయించకపోతే సూర్య కిరణముల వలన సూర్య రశ్మి వలన కలిగే ప్రతి ప్రక్రియ కూడా ఆగిపోతుంది. భూమి మీద ఇంకేది పనిచేయదు. God said, ప్రభు అంటున్నాడు, I shall be an everlasting light. నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉంటా. If the sun that is in the US made people there prosperous, అమెరికా దేశంలో ఉన్న సూర్యుడు వారిని ధనవంతులుగా చేస్తే, if the sun that is in other place produced great results, వేరే ప్రాంతాల్లో ఉన్న సూర్యుడు అక్కడ గొప్ప ఫలితాలు తీసుకొని వస్తే, if the sun that is shining upon different parts of the world, upon different lands, made that land fruitful, ప్రపంచ దేశాలలో వివిధ ప్రాంతాలలో ఆ యొక్క సూర్యుడు ఉదయించి ఆ యొక్క భూములను పండించేటట్టు చేస్తే, I shall be your sun. నేనే నీకు సూర్యుడిగా ఉంటా అంటున్నాడు ఆయన. In other words, my spotlight will shine upon you. అంటే నా స్పాట్ లైట్, నా వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. When you go to the office, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు the sun is shining. ఇదిగో ఆ సూర్యుడు నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. When you go to your college, నీవు నీ కాలేజ్కి వెళ్ళినప్పుడు the sun is shining. ఆ సూర్యుడు నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. When you go to your workplace, నీవేదైనా పని ప్రాంతానికి వెళ్ళినప్పుడు the God himself who is light will shine upon you. ఇదిగో నీకు వెలుగై ఉన్న ఆ దేవుడే నీ మీద ప్రకాశిస్తాడు. And what happens? అప్పుడు ఏమవుతుంది? You will walk in favor. నీవు నీ మీద దయలో నువ్వు నడుస్తావు. You will walk in greater breakthrough. నీవు గొప్ప అద్భుతములు పొందినట్లుగా నువ్వు నడుస్తావు. It does not matter how you came. నువ్వు ఎట్లాగ వచ్చావన్నది ప్రాముఖ్యం కాదు. You will go with a blessing. నువ్వు ఆశీర్వాదంతో తిరిగి వెళ్తావు. భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి. Joseph came as a slave. యోసేపు బానిసగా వచ్చాడు. But before he left, కానీ అతను వెళ్లే ముందు he became the ruler of the house. అతను ఆ ఇంటి అధిపతిగా వెళ్ళాడు. He పైకి came as a prisoner. అతను ఒక ఖైదీగా వచ్చాడు. But he became the in charge. కానీ దానికి అతను చెరసాల నాయకుడిగా అయ్యాడు. He came as a slave. ఒక దాసుడుగా వచ్చాడు. But he became as an emperor. కానీ అతను అక్కడ పరిపాలకుడయ్యాడు. Why? ఎందుకు? He is constantly seeking the face of God. అతను నిత్యము దేవుని ముఖాన్ని వెతుకుతూ ఉన్నాడు. The face of God is shining upon Joseph. దేవుని ముఖము యోసేపు మీద ప్రకాశిస్తూ Or ఉంది. let me put it like this. ఇంకో మాట చెప్తా వినండి. Joseph is constantly God conscious. యోసేపు నిత్యము దేవుని యొక్క గమనమును కలిగి జీవించాడు. The Lord is with me. దేవుడు నాతో ఉన్నాడు. God is with me. దేవుడు నాతో ఉన్నాడు. He is my everlasting light. ఆయనే నా నిత్యమైన వెలుగు. God is with me. దేవుడు నాతో ఉన్నాడు. See, when you seek his face, చూడండి, ఆ విధంగా మీరు ఆయన ముఖాన్ని వెతికినప్పుడు the scenery of your life would నీ change. జీవిత పరిస్థితి అంతా మారిపోతుంది. Moses put a tent like that. మోషే ఆ విధంగా గుడారమును ఏర్పరిచాడు. Everyone who wants to seek his face can go into the tent. దేవుని ముఖాన్ని వెతకు వారందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవారు. And the next verse says like this. ఆ తర్వాత వచనంలో ఇట్లా రాయబడింది. Whenever Moses entered into the tent. మోషే ఆ గుడారంలోనికి ప్రవేశించినప్పుడల్లా కూడా, Verse 9. 9వ వచనం చూడండి. The pillar of cloud would descend and stand at the entrance of the tent. ఆ యొక్క మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలబడేదంట. My Bible says whenever. నా బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు అతను లోపలికి వెళ్ళినప్పుడల్లా కూడా, Whenever. ప్రతిసారి. Everybody say with me. అందరు చెప్పండి మాట.
Whenever. ప్రతిసారి. Because I want you to understand, it's not that when the cloud came, Moses entered. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. మేఘస్తంభం దిగినప్పుడు కాదు మోషే ప్రవేశించింది గుడారములోనికి. But whenever Moses entered, cloud came. కానీ మోషే ఆ గుడారములోనికి ప్రవేశించినప్పుడల్లా కూడా, ప్రవేశించిన ప్రతిసారి మేఘస్తంభం దిగింది. What does it mean? ఏంటి దాని అర్థం? Who is waiting to meet? ఎవరు కలవటానికి ఎదురు చూస్తున్నారు అసలు? Is God waiting to meet Moses or Moses waiting to meet God? దేవుడు మోషేను కలవటానికి వెయిట్ చేస్తున్నాడా, లేకపోతే మోషే దేవుని కలవటానికి వెయిట్ చేస్తున్నాడా? Any rocket scientist can answer. చెప్తారు ఎవరైనా? ఇక్కడ శాస్త్రవేత్తలు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఎవరు వెయిట్ చేస్తున్నారు? ఎవరిని కలవాలని ఆశిస్తున్నారు? Who is waiting for who? ఎవరి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అక్కడ? Answer. చెప్పాలి. Is God waiting? How many of you say God is waiting? దేవుడే ఎదురు చూస్తున్నాడు అన్న వాళ్ళు ఎంతమంది? How many of you say Moses is waiting? మోషేనే వెయిట్ చేస్తున్నాడు అనే వాళ్ళు ఎంతమంది? God is waiting, not Moses. దేవుడే మోషే కొరకు ఎదురు చూస్తున్నాడు. Whenever Moses entered, the cloud came. ఎందుకంటే మోషే ఆ గుడారంలోనికి ప్రవేశించినప్పుడల్లా మేఘస్తంభం దిగేది. There were 3 kinds of people there. అక్కడ 3 రకాల ప్రజలు ఉన్నారు. One kind of people is, whenever Moses used to go, they stand up and say, praise the Lord Moses, praise the Lord Moses. This is one kind of people. ఒక రకం ఎవరంటే, మోషే ఆ గుడారంలోనికి వెళ్ళేటప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తారంటే నిలబడి ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ మోషే, ప్రైజ్ లార్డ్ మోషే అని చెప్పే జనం వీళ్ళు. You go home and read that passage, only 4 verses again and again. మీరు అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్య భాగాన్ని చదవండి. 7 నుంచి 11 వరకు 4 వచనాలు మరలా చదవండి. These people stand outside their tent but never go into that tent of meeting. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు గుడారంలో నుండి బయటకు వచ్చి మోషే ప్రవేశించే ప్రత్యక్ష గుడారంలోనికి ఎప్పుడు బయట నిలబడి చూస్తా ఉండే గుంపు. They stand only outside their tent. వారు గుడారం బయట వరకు మాత్రమే వచ్చి నిలబడేవాళ్ళు. They stand outside their house. వారి ఇంటి బయటకు వచ్చి నిలబడేవాళ్ళు. Whenever Moses used to go, మోషే వెళ్ళినప్పుడల్లా కూడా praise Lord Moses, ప్రైజ్ లార్డ్ అని చెప్పేవాళ్ళు. This is one kind of people. ఇదొక గుంపు. Second kind of people, రెండో రకమైన ప్రజలు, they used to see the glory of the Lord, the presence of the Lord coming upon the temple, upon the tent when Moses entered. ప్రత్యక్ష గుడారం మీదకి మేఘ స్తంభము దిగి రావటం చూసే ప్రజలు. And do like this. I don't know why people do this. I want to ask somebody who are doing like this one time. It has been my long desire to ask people why they do like this. అట్లా మేఘస్తంభం దిగొచ్చినప్పుడు అక్కడ నిలబడి ఊరికి ఇట్లా అనుకుని అట్లా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. నేను ఎప్పటి నుంచో అనుకున్నా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా పిలిచి అడగాలని. They worship here. ఇక్కడ ఆరాధన చేస్తారు. ఇక్కడ they don't go there. అక్కడికి వెళ్ళరు, లోపలికి వెళ్ళరు వీళ్ళు. They believe God does wonders. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతారు వీళ్ళు. They believe God does miracles. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముతారు వీళ్ళు. They believe that God wants to change and invade their life. దేవుడు వారి జీవితాలను ఆవరించి వారిని దర్శించి వారి జీవితాలు మారుస్తాడని నమ్ముతారు వాళ్ళు. I call them calendar Christians. వాళ్ళని నేనేమంటానంటే క్యాలెండర్ క్రైస్తవులు అంటాను. Wow, God spoke today. వాళ్ళు ఏం చేస్తారు, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ తారీఖు ఎక్కడుందో చూసుకొని వచ్చేది, అబ్బా దేవుడు నాతో మాట్లాడేశాడు అంటారు. God spoke today. దేవుడు నాతో మాట్లాడారంటా ఉంటారు. Just worship at their tent. ఎక్కడంటే వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళు గుడారం దగ్గరే, లోపలికి వెళ్ళకుండా బయట ఉండి ఆరాధన చేసేవాళ్ళు. Second kind of people. వీళ్ళు రెండో రకమైన ప్రజలు. Third kind of people. మూడో రకమైన ప్రజలు. They are like Joshua's. వాళ్ళు యెహోషువ వంటి వారు. What is there inside the tent that Moses spends hours and hours? I also want to get in there. మోషే లోపలికి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటున్నాడు. అసలు ఏముంది ఆ గుడారంలో, నేను కూడా వెళ్ళి చూస్తాను అనుకునే గుంపిది. How encountered by the glory of God. ఓ దేవుని మహిమను కలుసుకొనుట, seeking the face of God, దేవుని ముఖమును వెదకుట, being thrilled by the presence of God, దేవుని సన్నిధి చేత ఆకట్టబడి ఆ దేవుని సన్నిధి చేత ఉత్తేజింపబడుట, being satisfied by his countenance, ఆయన ముఖ ప్రకాశము చేత తృప్తి చెందుట. These are the children whose mind grows to maturity. ఇటువంటి పిల్లల యొక్క మనసే పరిపక్వతలోనికి ఎదుగుతుంది. The reason many believers were afraid even when little things, little disturbances happen in life is because they are orphaned. They never had the Father's light shining on their face. చాలా మంది విశ్వాసులు చిన్న సమస్యలకి, చిన్న ఇబ్బందులకి ఎందుకని వాళ్ళు తొలగిపోతూ, కంగారు పడిపోయి, కలవరపడిపోయి, వెనక్కి జారిపోతూ ఉంటారంటే
వారు దేవుని యొక్క మహిమ ప్రకాశమును, ఆయన ముఖమును వెదికిన అనుభవం లేదు. దేవుని సన్నిధి వారి మీద ప్రకాశించిన అనుభవం వారికి One part of their brain is not grown. వారి మనసులో, వారి మెదడు ఒక భాగం అంతా చచ్చిపోయింది, ఎదగల. David said like this, దావీదు ఇట్లాగా the Lord is my light and my salvation. యెహోవాయే నా రక్షణ, నా వెలుగై ఉన్నాడు. Whom shall I fear? Whom shall my నేను ఎవరికి భయపడుదును, ఎవరికి వెరతును? Though a host encamp against me, ఒక సైన్యము నాకు వ్యతిరేకంగా వాళ్ళు లేచి, though the people come to eat my flesh and my body, నా మాంసమును, నా శరీరమును తినివేయటానికి వారు వచ్చిన, I shall not, my heart shall not fear. నా యొక్క హృదయము భయపడదు. Hello David, why? దావీదు ఎట్లాగయ్యా, ఎందుకు భయపడదు? One part of my brain is grown. నా మనసులో, నా బ్రెయిన్ లో ఒక భాగం ఎదిగింది. The face of God is shining on me. దేవుని యొక్క ముఖము నా మీద ప్రకాశిస్తూ ఉంది. I have developed my faith muscles. నా యొక్క విశ్వాస కండరాలు నేను పెంచాను. Growth has been processed when I am exposed to the glory of God. దేవుని మహిమ ప్రత్యక్షతకు నన్ను నేను అప్పగించుకున్నప్పుడు నాలో ఎదుగుదల జరిగింది. My heart shall not fear. నా హృదయము భయపడదు. They who came to eat up my flesh shall stumble and fall. నన్ను తినివేయటానికి నా మీదకు వచ్చిన ఆ శత్రువులు వారు నన్ను చూచి తొట్టిల్లి కూలిపోతారు. In this I shall be confident. ఈ విషయమందు నేను ధైర్యముగా ఉందును. Because ఎందుకంటే I have one desire that I asked of the Lord, నేను ప్రభు యొద్ద ఒక్క వరం అడిగితిని, that I shall behold his face all the days of my life. నా జీవిత కాలం అంతయు ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచినట్లు. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం 2014 జూన్ 8 పెంతెకోస్తు ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి బిషప్ గ్రాసీ హై స్కూల్ గ్రౌండ్స్, మేరీ మాత గుడి దగ్గర, గుణదల, విజయవాడ. దేవుని పిలుపుకు లోబడదాం. దేశ స్వస్థత, ఉజ్జీవం కొరకు కన్నీటితో ఏక మనసుతో ప్రార్థిద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుని పరిశుద్ధ జనాంగమా, ఏ భేదము లేకుండా వేలాదిగా తరలిరండి. మన దేశ ప్రజల పాపములను మనపై వేసుకొని కన్నీటితో ఒప్పుకుందాం. మన దేశ స్వస్థత, క్షేమము, ఉజ్జీవము కొరకు ఏక మనసుతో, ఏక హృదయంతో మొరపెడదాం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. కడవరి వానాకాలంన వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. జకరియా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం.